Find the roots of the quadratic equations given in question number 1 above by applying the quadratic formula. క్వశ్చన్ నెంబర్ 1లో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ కనుక్కోమంటున్నారు ఎలా క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేసి. క్వశ్చన్ నెంబర్ 1లో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం. 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 1లో ఇచ్చారు, వీటిని సాల్వ్ చేయాలి యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా, రైట్? సాల్వ్ చేసి రూట్స్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. 2x² ప్లస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్? దీన్ని ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేయొచ్చు, రైట్? దానికన్నా ముందు క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటో చూడండి మీరు. ఫర్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి క్వాడ్రాటిక్ ఫార్ములా రూట్స్ని ఏమని డిఫైన్ చేస్తుందంటే x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a అని డిఫైన్ చేస్తుంది. దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా అంటారు, రైట్? నౌ మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేసి ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ వాల్యూస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఏంటో తెలియాలి, రైట్? దానికోసం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్ని ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే a ఈక్వల్ టు 2 అవుతుంది, b ఈక్వల్ టు 1 అవుతుంది, c ఈక్వల్ టు మైనస్ 4 అవుతుంది, రైట్? లెట్స్ రైట్ దాట్. ఈ వాల్యూస్ని ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ఈక్వల్ టు మైనస్ 1 అంటే మైనస్ b బదులు మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² దట్ ఈస్ 1 స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ a దట్ ఈస్ 2 టైమ్స్ c దట్ ఈస్ మైనస్ 4 డివైడెడ్ బై 2 టైమ్స్ a దట్ ఈస్ 2, రైట్? దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఎలా రాయొచ్చు అంటే మైనస్ 1ని అలాగే ఉంచండి, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అనేది 1 అవుతుంది, రైట్? మైనస్ 4 టైమ్స్ 2 ఈజ్ మైనస్ 8, మైనస్ 8 టైమ్స్ మైనస్ 4 ఈజ్ 32. సో ప్లస్ 32 అయింది, రైట్? డివైడెడ్ బై 4, 2 టైమ్స్ 2 ఈజ్ 4. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమని రాయొచ్చు, మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 33 డివైడెడ్ బై 4, రైట్? ఇప్పుడు ప్లస్ సింబల్ యూస్ చేసినప్పుడు ఒక రూట్ వస్తుంది, ఎక్స్కి ఒక వాల్యూ వస్తుంది, రైట్? అండ్ మైనస్ సింబల్ని యూస్ చేసినప్పుడు అనదర్ వాల్యూ వస్తుంది, రైట్? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 33 డివైడెడ్ బై 4 అనేది వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 33 డివైడెడ్ బై 4 అనేది సెకండ్ రూట్. సో క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేసి ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కున్నాం కదా, అవేంటి? మైనస్ 1 ప్లస్ రూట్ 33 డివైడెడ్ బై 4 అండ్ మైనస్ 1 మైనస్ root 33 divided by 4. These are the roots of given equation. Got it? Second equation చూద్దాం. 4x² plus 4 root 3x plus 3 equal to 0. దీనికి క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేసి రూట్స్ కనుక్కోవాలి, రైట్? క్వాడ్రాటిక్ ఫార్ములా ఆల్రెడీ చూసాం. x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a, రైట్? దీన్ని యూస్ చేసి ఈ పర్టికులర్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏబీసీ వాల్యూస్ తెలియాలి, రైట్? ఇచ్చిన ఈక్వేషన్ని ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేయండి. చేస్తే a అనేది 4 అవుతుంది, b అనేది 4 రూట్ 3 అవుతుంది, c అనేది ప్లస్ 3 అవుతుంది, రైట్? వీటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4 టైమ్స్ a టైమ్స్ c డివైడెడ్ బై 2 టైమ్స్ a, రైట్? దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనం ఏమని రాయొచ్చు అంటే ఇది 4 రూట్ 3 హోల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏమని రాయొచ్చు, 4 స్క్వేర్ టైమ్స్ రూట్ 3 స్క్వేర్ అని రాస్తే అదేమవుతుంది, 16 టైమ్స్ 3 అయింది, రైట్? దిస్ ఇస్ 4 టైమ్స్ 4 is 16 టైమ్స్ 3 is 48 అండ్ మైనస్ 48, రైట్? అండ్ డినామినేటర్లో 8 ఉంది అండ్ మైనస్ 4 రూట్ 3 అనేది యాజ్ ఈజ్గా రాసాం, రైట్? దీన్ని ఇప్పుడు ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనం ఏమని రాయొచ్చు, మైనస్ 4 రూట్ 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 48 మైనస్ 48 డివైడెడ్ బై 8, రైట్?
ఇది 0 అవుతుంది. 48 మైనస్ 48 అనేది 0 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ఈజ్ 0. దట్స్ వై వీ కెన్ రైట్ ఇట్ యాజ్ -4√3 ప్లస్ ఆర్ మైనస్ 0 డివైడెడ్ బై 8. రైట్? దీన్ని ఫర్దర్‌గా సింప్లిఫై చేస్తే మనం ఏమని రాయొచ్చంటే x ఈక్వల్ టు -√3/2 అని రాయొచ్చు. ఓకే. ఇంతకుముందు వీడియోలో చూసాం మనం సేమ్ రూట్స్ వస్తాయి. 2 రూట్స్ సేమ్ రూట్స్ అని. రైట్? అందు గురించి ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్‌కి ఓన్లీ 1 రూట్ రాస్తున్నాం -√3/2 అనేది. ఓకే. -√3/2 ఈజ్ ద రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. బట్ 2 రూట్స్ అన్నారు కదా! అంటే గనక మనం ఎలా రాస్తామంటే -√3/2 అండ్ -√3/2 అనేవి 2 రూట్స్ అని రాయొచ్చు. అదెలా అవుతుందంటే -4√3 ప్లస్ 0/8 రైట్? -4√3 -0/8 ఓకే. దీని నుంచి ఈ పర్టిక్యులర్ రూట్ వచ్చింది. దీని నుంచి ఈ పర్టిక్యులర్ రూట్ వచ్చింది. 2 రూట్స్ ఆర్ సేమ్. ఓకే. సో, ప్లస్ ఆర్ మైనస్ 0 అనేది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. దట్స్ వై యూ కెన్ సింప్లీ రైట్ ఇట్ లైక్ దిస్. -√3 డివైడెడ్ బై 2 అనేది రూట్ అని రాయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ -√3/2 అండ్ -√3/2 ఆర్ ద 2 రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. అండర్‌స్టూడ్? ఈక్వేషన్ 3 చూద్దాం. 5x² - 7x - 6 = 0. ఈ ఈక్వేషన్‌ని క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఫార్ములా మనకు తెలుసు. అది రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0కి రూట్స్ ఇస్తుంది. ఇట్ డిఫైన్స్ ద రూట్స్ యాజ్ x = -b + or -√b² - 4ac / 2a. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్. ఓకే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. నౌ ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే ఏబీసీ వాల్యూస్ తెలియాలి. రైట్? ఏబీసీ వాల్యూస్ తెలుసుకోవడం కోసం ఇచ్చిన ఈక్వేషన్‌ని ax² + bx + c = 0తో కంపేర్ చేస్తాం. చేసినప్పుడు a = 5 అవుతుంది. b = -7 అవుతుంది. అండ్ c = -6 అవుతుంది. రైట్? వీటిని క్వాడ్రాటిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే x = -b ± (b²) minus 4 times a times c divided by 2 times a. రైట్? దీన్ని సింప్లిఫై చేద్దాం. మైనస్ టైమ్స్ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. రైట్? సో, +7 ±√(-7² అనేది 49 అవుతుంది. -4 times 5 అనేది -20 -20 times -6 అనేది +120 అవుతుంది. రైట్? 2 times 5 is 10. దీన్ని ఫర్దర్‌గా సింప్లిఫై చేస్తే 7 ±√(169) డివైడెడ్ బై 10. రైట్? మనకు √(169) తెలుసు. అది ±13. రైట్? 13² is 169. That's why you write it as 7 ±13 divided by 10. రైట్? ప్లస్ తీసుకుందాం. ప్లస్ తీసుకుంటే x = 7 + 13 divided by 10 that is 20/10 that is equal to 2. మైనస్ తీసుకుంటే 7 - 13 divided by 10. రైట్? that is -6/10 that is equal to -3/5. సో, రూట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్ ఏమవుతుంది? 2 అండ్ -3/5. రైట్? లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ చూద్దాం. ఈక్వేషన్ ఏమని ఇచ్చారు? x² + 5 = -6x. ఈ -6x అనేదాన్ని ఈ పక్కకు ట్రాన్స్‌పోజ్ చేస్తే +6x అవుతుంది. ఇక్కడ 0 మిగులుతుంది. రైట్? ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ ax² + bx + c = 0 ఫామ్‌లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌ని క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. రైట్? ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి ఆర్ పర్టిక్యులర్ ఈక్వేషన్‌కి ఏబీసీ వాల్యూస్ ఏంటో ఫస్ట్ తెలియాలి మనకి. ఏ ఏమవుతుంది? 1 అవుతుంది. బి అనేది +6 అవుతుంది. సి = +5 అవుతుంది. రైట్? a = 1, b = 6 అండ్ c = 5. వీటిని క్వాడ్రాటిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే x = -b అంటే -6 ± (b² అంటే 6² -4 times a times c అంటే -4 times 1 times 5 divided by 2a 2 times a that is 1. రైట్? దీన్ని ఫర్దర్‌గా సింప్లిఫై చేస్తే ఎలా రాయొచ్చు అంటే
minus 6 plus or minus square root of 6 square బదులు 36 రాసుకోవచ్చు. Minus 4 times 1 is minus 4. That times 5 is minus 20. Right? Divided by 2. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే minus 6 plus or minus square root of 16 divided by 2 అని రాయొచ్చు. రైట్? Square root of 16, 4 square equal to 16 కాబట్టి square root of 16 is plus or minus 4. సో minus 6 plus or minus 4 divided by 2. ప్లస్ తీసుకున్నప్పుడు x వాల్యూ ఏమవుతుంది? minus 6 plus 4 divided by 2 that is equal to minus 2 by 2 that is equal to minus 1. రైట్? x equal to minus 1 అనేది ఒక రూట్ ఈ పర్టికులర్ ఈక్వేషన్కి. మైనస్ సింబల్ తీసుకుంటే కనుక ఏమవుతుంది? minus 6 minus 4 divided by 2. X equal to minus 6 minus 4 divided by 2 that is equal to minus 10 by 2 that is equal to minus 5. Right? X equal to minus 1 and x equal to minus 5 are the roots of given equation x square plus 5 equal to minus 6x. Understood? Quadratic formula బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు ఈజీగా. రైట్?